సో ఈ వీడియో అయితే అసలు రాజుకు తెలియకుండా ప్లాన్ చేసినాం. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. టడాయ్ అదిగో 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 మహారాజు మా గురించి అని సరి చేయాలి. ఎలా మా ఇల్లు కాదు, మన ఇల్లు. రంగులే రంగులే పోతే చూడడానికి కానీ దానికి కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి దేనికి ఏడుస్తున్నా? Wow, just looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. నవ్విగ్రా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పాపరాయుడు పాపరాయుడు ఒక్కరితే పాపం కష్టపడుతుంది ఇంట్లో, నాకే బాధ అనిపిస్తుంది. స్ట్రాంగ్ ఉమెన్ తల్లిదండ్రుల కోసం విలేజ్లో అయితే ఒక ఇల్లు అయితే కట్టిస్తుంది. నెక్స్ట్ పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయంటే కేవలం అది రాజు వల్లనే, నాకు ఏది ఐడియా లేదు. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా గైస్. వెనకాల కార్ చూసిరు కదా. అండ్ అలాగే నుగ్గరాజు ఆసియా 1425 ఛానల్లో రాజు మా ఇంటికి వచ్చిన వీడియోస్ మీరు కూడా చూసిరు కదా. ఎప్పటి నుంచో రాజుని మా ఇంటికి తీసుకెళ్ళి ఆసియా, మీరు కూడా ఎప్పుడు రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఈసారి మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి చాలామంది అన్నారు. అనుకున్నట్టుగానే ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. అండ్ వీడియోస్ మీరు కూడా చూసిరు కదా. మరి ఇప్పుడు రాజేడి పక్కన ఏం వీడియో చేయబోతున్నాను అనుకుంటున్నారా? సో ఈ వీడియో అయితే అసలు రాజుకు తెలియకుండా ప్లాన్ చేసినాం. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నిజంగా చెప్తున్నా, నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది. అసలు రాజుకు కూడా తెలియదు నేను ప్లాన్ చేసినట్టు. బేసిక్గా మేము ప్లాన్ వేసుకున్నాం, ఇంటికి వెళ్ళే ముందు మంచి ఇంటికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం ఒక 2 రోజులు. ఇటు మీ సైడ్ కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి కదా, లైక్ ఎట్లా అంటే లక్నవరం వెళ్ళొచ్చు, రామప్ప వెళ్ళొచ్చు, వేయి స్తంభాల గుడి, మేడారం వెళ్ళొచ్చు, కాళేశ్వరం వెళ్ళొచ్చు. ఇట్లా ప్లాన్ అయితే వేసుకున్నాం, ఇట్లా వాటర్ ఫాల్కి వెళ్దామని చెప్పేసి. కానీ వచ్చిన తర్వాత ఇంకా రాజు ఏంటంటే ఎటు వెళ్దాము ఏంటి అది కాకుండా ఇల్లు పని ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఒకసారి మేస్త్రిని పిలిపించు, ఒకసారి టైల్స్ అయిన కాంటాక్ట్ అందరినీ పిలిపించి మరి అంటే అందరికి కాల్ చేయించిండు. అట్లా మాట్లాడదాం, వర్క్ స్టార్ట్ చేద్దాము అంటే నాకేం తెలియదు. నేను ఏంటంటే భయపడుతున్నా ఆల్రెడీ. నాకు ఎట్లా చేయాలి, డబల్ పనులు అయిపోయినాయి, నాకేం చేయాలో తెలియక నేను అట్లే ఉండిపోయినా. ఎందుకంటే డబ్బులు తక్కువ ఉన్నాయి. సో ఈ డబ్బులు పెట్టుకొని నేను మళ్ళీ రిస్క్ దలుచుకోలేదు. కాబట్టి రాజు ఏం చేసిండంటే అసలు ఈ ట్రిప్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి, ఎంజాయ్మెంట్ అని పక్కన పెట్టేసి, మా ఇల్లు పని ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ పని ఎట్లా చేయాలి, నెక్స్ట్ టైల్స్ గురించి కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అసలు ఏది స్టార్ట్ చేయాలి, ఎటు పైప్ లైన్స్ వస్తాయి అండ్ తలుపుల దగ్గర నుంచి కూడా రాజు ఇట్లా చేద్దాం అట్లా చెప్దామని చెప్తుండు. అండ్ ఈరోజు వచ్చేసి బయటికి వెళ్దాము, తలుపులు ఒకసారి చూద్దాం, ప్లంబింగ్ మెటీరియల్ ఇక్కడ తక్కువ పడుతుందా, ఇంకో వేరే దగ్గర ట్రై చేద్దాము, లేకపోతే హైదరాబాద్ నుంచి తెప్పిద్దామా అని చెప్పేసి మరి అంటున్నాడు. ఇప్పుడైతే కాసేపట్లో ఇట్లా బయటికి వెళ్దాము అని కూడా అన్నాడు, షాప్కి వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పేసి. నేను నిజంగా ఒకసారి రాజుని ఇప్పుడు పిలిపిస్తా. అసలు ఎందుకు మా ఇల్లు పని గురించి అసలు రాజు దగ్గరుండి మరి చేయాలనుకుంటున్నాడు, అసలు ఎందుకు చేయాలనుకుంటాను చెప్పి రాజు మాటలను మీకు ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఒకసారి అడుగుతా, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటనంటే, నాకు నిజంగా తెలియదు, అసలు జీరో నాలెడ్జ్. అట్లాంటిది ఇల్లు పని గురించి ఇప్పుడు మనకు తెలియకుండా కూడా చేసిన కొంతమంది ఎక్కువ అమౌంట్ కూడా ఛార్జెస్ అవి తీసుకుంటారు ప్రతి దానికి. సో నాకు తెలియదు. కానీ రాజు ఇంకా మాకేం తెలియదు అని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్ట్రా డబల్ పనులు అయినాయి కదా, అందుకే దగ్గరుండి మరీ చూసుకోవాలనుకుంటున్నా. నాకు తెలిసి
సో నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్‌గా మేమేదో ఎంజాయ్ చేద్దాము, వాళ్ళని బాగా చూసుకుందాం ఒక 2 రోజులు అని చెప్పేసి నేను అనుకున్నా. మంచిగా ఎంజాయ్ అటు ఇటు ఎళ్లి మంచిగా స్పెండ్ చేద్దామని చెప్పేసి. కానీ రాజు మాత్రం మా ఇల్లు పని చూసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాడు ఈరోజు. సో ఒకసారి రాజునైతే కాల్ చేసి అడుగుతా. సో రాజు మాటలోనే చూద్దాం. టడాయ్! అదిగో అదిగో మహారాజు రాజులా మహారాజులా ఆగదు దా వెళ్దాం. ఎక్కడికి ఆగు, ఫస్ట్ ఇట్రా, నిన్నోటి అడగాలి. అడుగుతూ ముందు టైం అవుతుంది. వెళ్దాం కానీ నిజంగా చెప్తున్నా రాజు, నువ్వు వచ్చింది మనం ఈ ట్రిప్స్కి వెళ్దామని ప్లాన్ చేసినావు. ఉన్నానా కనిపిస్తున్నావు. సో నువ్వేమైనా మనం అటు వెళ్దాం అని ప్లాన్లు వేసుకున్నాం కదా, నువ్వెందుకు అసలు అంటే మా ఇల్లు పని గురించి నువ్వెందుకు ఇంతలా కేర్ తీసుకుంటావు? మా గురించి అన్ని సరి చేయాలి. ఎలా? మా ఇల్లు పని మన ఇల్లు. రంగులే రంగులే హే రంగులే సరి చేయడం ఏం కాదు. మీ ఇల్లు పని పాపం ఇప్పుడు స్టార్ట్ చేసావు, ఇంకా అక్కడే ఉండిపోయింది. సో ఇంకోటి ఏంటంటే నీకు తెలీదు, మీ తమ్ముడేమో ఎక్కడ జాబ్ చేస్తున్నాడు. ఈ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి పాపం వాళ్ళకు ఉన్న వర్కే సరిపోవట్లేదు. సో అది మీ వర్క్ కాకుండా నా వర్క్ అనుకుని ముందు ఇల్లు కంప్లీట్ అయిపోయింది అనుకో, తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అనుకోలే రాజు, థ్యాంక్ యూ. అంటే మనము అటే ఉన్నానా కనిపిస్తున్నావు. ఇటు పెట్టు. ఈ వీడియో నీకు తెలియకుండా నేనైతే ప్లాన్ చేసిన, కానీ ఏ వీడియో మన వాళ్ళు కూడా చెప్పాలనుకున్నా. అంటే నిజంగా 2 రోజులు హ్యాపీగా ఇట్లా స్పెండ్ చేద్దాము, చాలా లొకేషన్స్ ఉన్నాము, ఏదో ఎంజాయ్ చేద్దాం, అటు వెళ్దాం అనుకున్నాం. కానీ నువ్వు వచ్చేసి మా ఇల్లు పని ఎంత వరకు వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇటు వెళ్తేనే ఎంజాయ్మెంట్ కదా. నువ్వు నా పక్కన ఉంటే ప్రతి క్షణం ఎంజాయ్మెంట్. సో రాజు అయితే అన్నాడు. ఇంకో విషయం అంటే చెప్పాలి. యాక్చువల్గా ఆశ మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అంటే ఏదో మా ఇంటికి వచ్చింది ఒక గెస్ట్ లాగా అన్నట్టు బిహేవ్ చేయదు. మా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఏమంటారు, వంటలో కానీ సామాన్లు కడగడం కానీ. మా చెల్లితో పాటు మా చెల్లి ఆశయం వదన ఇలా ఉంటే ముగ్గురు మంచిగా చేసుకుంటారు. సో ఎందుకు మన ఇల్లు అని అనుకుంటారు కాబట్టి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఎక్కడ వర్క్స్ అక్కడే ఉండిపోయినాయి. సో ఫస్ట్ ఆ వర్క్స్ అన్నీ అయిపోయి తర్వాత కొంచెం ఏమంటారు వర్క్ నడుస్తుంది అనుకో, ఇల్లు కంప్లీట్ అయిపోతే చూడడానికి కానీ దానికి కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి. దేనికి ఏడుస్తున్నా? సో వర్క్లన్నీ కంప్లీట్ అయిపోతే దేనికి ఏడుస్తుంది? అదే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, దేనికి ఎంత ఎమోషన్ అవుతుంది? ఏమో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అనిపించింది పిచ్చిదే. ఇప్పుడు ఒకరికొకరు మరి ఇంకేంది, ఇంక అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఒకరి పనిలో ఒకరు ఏమంటారో జీవితంలో ఒకరు అట్లా సాయం ఉండడమే కదా. ఇందులో నేను బీకింది ఏమి లేదు. ఆ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం కూడా అంతకుముందు ఈ తాపీ పని, తర్వాత ప్లంబింగ్ పని, ఎలక్ట్రికల్ పని ఇవన్నీ మనకు తెలుసు. మా ఇల్లు కూడా చాలా వరకు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసింది నేనే మా ఇంటికి. అప్పుడు పాకున్నప్పుడు కింద ఫ్లోరింగ్ ఇవన్నీ చేసింది నేనే కాబట్టి మనకు తెలుసు. సో తెలుసు కాబట్టి వీటిల్లో జస్ట్ నేను ముందేం పని చేయట్లేదు, బట్ ఆ పని నడవాలి కాబట్టి అవన్నీ పిలిపించి చేసి మాట్లాడి అవన్నీ కూడా ఒక దారికి తెస్తున్నాం అంతే తప్ప. కానీ మనం బీకింది మనం కదా, నేను బీకింది నేను చేసింది ఏమీ లేదు. సో ఈ ఎమోషనల్ ఆపేసి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే అంటే ఈ పనులు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు, క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా, కానీ ఎవరు దగ్గరుండి మరి హెల్ప్ చేయట్లేదు. బట్ నువ్వు వచ్చి ఏదో నేను బాగా చూసుకొని అంటే ఎంజాయ్ అంటే చేస్తావు. 2 రోజులు ఒక ట్రిప్స్ కట్టి ఇటు వెళ్దాము, బాగా చూసుకుందాం అనుకున్నా. కానీ నువ్వు ఇల్లు పని గురించి చూసుకున్నందుకు అందుకే ఇల్లు పని లేదు గిల్లు పని లేదు కానీ కళ్ళు తుడుచుకో ఫస్ట్. సో ఫ్రెండ్స్, అసలు మనం ఏంటి అంటే యాక్చువల్గా అంటే నా గురించి నేను చెప్పుకోవట్లేదు కానీ అంటే చూసే ఆడియన్స్లో చాలామందికి నేను ఒకటే విషయం చెప్తాను. సో మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ చుట్టాలైనా ఎవరైనా సరే హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉంటారు చుట్టుపక్కల. సో వాళ్ళ కష్టాల్లో ఉండి వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడే వాళ్ళ పక్కన ఉంటారు చూసావా.
సో వాళ్ళే అసలైన ఫ్రెండ్స్ అవని, స్నేహితులు అవని, చుట్టాలు అవని, ఏదైనా సరే. సో అలా మీకు ఎవరికైనా ఉంటే మీరు నిజంగా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్లా ఉండండి, మీరు నిజంగా చుట్టాలు అయితే చుట్టాలాగే ఆ కష్టాల్లో కూడా తోడండి. అంతేగాని సుఖాలు ఉన్నప్పుడు వెళ్ళి కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళకుండా ఉండి అది చేయొద్దు. మీరు సుఖాలు వెళ్ళకపోయినా పర్లేదు, కష్టాల్లో మాత్రం తోడుంటే గుర్తుండిపోతారు చెప్తున్నాను. ఓకేనా? ముందు ఆపేసి వస్తే అవన్నీ మాట్లాడుకుని వద్దు. ఇడే చేతుడు సూర్య. వా జస్ట్ లుకింగ్ లైక్ ఏ వా. So beautiful, so elegant, just looking like a wow. పెసరపప్పు, బీరకాయ, గుడ్డు, శకినాలు, కాదు గొట్టాలు. బొంగులు, ఇవన్నీ బొంగులే. ఇవన్నీ బొంగులే. వేసేసాడు, బాగా వేసేసాడు. అయ్యో బచ్చే సన్నే. ఇది పని ఏంటంటే ప్రతి కూడా కట్టి ప్యాకింగ్ చేయాలి. అది చేసేసామంటే అది అయిన తర్వాత అదనగా చేస్తాము. గేట్ ఈ గేట్ వచ్చి ఫ్రంట్ గేట్ వరకు వెళ్ళి కట్టుబడి ప్రారీ. ఫుల్ ఎండ కొడుతుంది అయినా సరే రాజు చూడండి అసలు ఎన్ని ఫీట్లు ఎంత అవుతుంది ఖర్చు అవన్నీ చూసి మాట్లాడుతుండు పైన ఫ్లోరింగ్కి సంబంధించి. కట్టరు ఇంకా అసలు కట్టరు ఇక మీద. अरे दूसरा बार नहीं तुम्हारे पैसे भी दो वो क्या हुआ फैमिली वाटर तुम्हारी मोहब्बत प्यार मुबारक काल तुम्हारा प्यार दिल से करो दिल तो सीमेंट तो नहीं करो दिल से है ना ये कैसे दो कैसे क्षमता कोटी 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 ఎండ మనమే రాంగ్ టైంకి వచ్చినాం రా మధ్యాహ్నం. ఒరే ఏం చేసిండా కూర్చున్నాడు నిన్నటి నుంచి కష్టపడుతుంది. ఏం చేసి నిన్నటి నుంచి వచ్చిన గీడే గీడే అని చెప్తున్నా. అంటే చెప్పురా మరి గిది గీడే గది గాడే చెప్పు. నేనే చెప్పిన అమ్మా సూర్య చెప్పిండు ఆల్రెడీ ఇదే పొయ్యా ఎదురే తమ్ముడు పొయ్యి చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇంపార్టెంట్ చెప్పు. వచ్చినప్పుడు ఫ్రై కర్రీ అన్నం పిచ్చోడు అది పొయ్యి వేసింది నేను రా బాబు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కామెడీ. జస్ట్ అందులో ఉన్న ఆర్ఆర్లు కూడా సెట్ అయినాయి కదా మీరు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అన్నట్టు ఇంత పెద్ద మనిషి
అటు మొత్తం గడ్డి వేసినాం. ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద సెలబ్రిటీ ఇట్లా చేస్తుండు, ముఖం మీద నీళ్ళు మూస్తుంది. నువ్వు మరి సెలబ్రిటీ మీద ఎందుకు నీళ్ళు ఉమ్మినావు? వీక్ రాను అప్పుడు నేను అంత కామి నాకేం రాదు. छोड़ दो क्या छोड़ दो? తాడి చెట్టు మీద తాటి చెట్టు తాడి చెట్టు ఎక్కనేవు, తాటి కళ్ళు తెంపనేవు, ఇది చెట్టు ఎక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు. వావ్ వావ్ 40,000 చెప్పిండు, రెండింటికి కలిపి 90,000 చెప్పిండు. कैसा बोले? पहले 10,000 का होता है, इसमें ये घोड़ा आता है, उधर घोड़ा आता है, वो साइड कर रहा है, तो टोटल मार्केट का घोड़ा बोले तो घोड़ा नहीं आती. अरे घोड़ा है वो तुम्हारा गार्डन जैसे बनता हो. ये फीट से घोड़ा लगाना है बोलते हैं. कराची बोलते गरीब लोग हैं. अरे कहाँ गरीब है बाबा, गरीब तो हम है. कैसा बोल रहे हैं? गरीब हम है. 90,000 कैसा बोल रहे हैं? 90,000 ऊपर नीचे मिला, ऊपर नीचे वो नीचे का 9,900 10,000 नीचे का. कौन कर तुम्हारा ऐसे नहीं बोलते. हिसाब हिसाब वो फीट वो फीट है అన్న ఇది ఫీట్ ఏంటన్నా? ఇది ఫీట్ ఇది అమౌంట్ 9,900 నేనే 12,000 వేసినా కానీ రూపాయలు ఉంటాయి కదా ఇంకో ఎంపీసీ ఎంపీ तुम्हारा को नहीं सिखाना होगा, और इधर सीखने के लिए आए. सीखने के लिए सीखने के लिए नहीं, बताने को फोन में बात करते हैं. ये चालू कब कर रहे हैं? ओ तुम नीस्ट మట్టి వేసినాక मेरा मर्जी, वो आपका मर्जी. అదే అదే हाँ नीस्ट आपकी करो, कास्टिंग करो. हमारा काम आपका मर्जी है. ఏమంటా మన ఇష్టం आप जो అంటుండు. बोलते तब करते. कल से चालू करो, कल से चालू करो. संडे भी बोल देंगे, पैसा लगेगा. అడ్వాన్స్ ఇవ్వాలంట ముందే ఈ పనికి. దీనికా ఆ, ये काम का हाँ पैसा लगता है. हाँ एडवांस दे देते ना यार. कौन नहीं आता इधर? 8 साल हो गए इधर, किसी का बोले तो 1 रुपये खा के जाना नहीं. ఏమో చేస్తారు ఇద్దరు సైంటిస్టులు. ఎందుకంటే అంత తెలియదు. సరిపట్టి నీకే తెలుస్తుంది. బల్లి అవుట్ పట్టుకున్నా. ఫ్రెండ్స్ ఇట్లాంటివి పెట్టుకోకూరి కిటికీల ముందే. పీవీసీ పెట్టుకోవాలా పైపులు? పీవీసీ పైపులు. చీ చీ అదేంటిదిరా, ఏమంటారు బ్రో? పీవీసీ పైపులు కాదు, పీవీసీ విండోస్. పీవీసీ విండోస్ పెట్టుకోవాలి. ఇట్లాంటివి పీవీసీ విండోస్ ఉంటాయి, పైపులు ఉంటాయి. త్వరా డబ్ల్యూపీసీయా? హైదరాబాద్లో వాటి పెట్టుకోరు. నీకే తెలియదు అయితే ఓకో. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తీసుకొని షాప్కి వెళ్ళి ఆడ ఎంత ఉన్నాయి రేటు ఏంది కనుక్కొని వస్తాం. పాపరాయుడు పాపరాయుడు. ఎందులో తమ్ముడు ఏం రాసిందాడు? ఇద్దరు అనేది పేమెంట్ ఏది సామాన్ తీసుకుని మొత్తం పేమెంట్ నీ పేరు కాటారనే కథ షాప్. అన్న నీ పేరు ఏంటన్నా, నీ షాప్ పేరు లొకేషన్ ఏందో చెప్పాడా అన్నకు?
అన్న బిజీగా ఉన్నాడు మొత్తం పేమెంట్తో మాట్లాడతాడు అన్న ఖాళీగా తక్కువ 1000 రూపాయలు కూడా తక్కువ చేస్తాడు. అది చేసిండు. లాస్ట్ 1000 రూపాయలకి ఇచ్చేస్తాడు అన్న అట్లా అన్నాడు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. ఇంకొచ్చి మీకు ఏం చూపించలేదు, కానీ మార్నింగ్ నుంచి రాజు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇట్లా లంచ్ కూడా హడావుడిగా చేసేసి మొత్తం అసలు వర్క్ గురించి అటు తలుపులు అని విండోస్ అని అవన్నీ చూసుకోవడానికి ప్లంబింగ్ మెటీరియల్ అని దానికోసం వెళ్ళి తిరిగి వచ్చినాము. ఇక రాజు ఇంకా ఆలోచిస్తుండే ఇప్పుడు నెక్స్ట్ బోర్ గురించి. బోరు ఎక్కడ వేయాలి, ఎంత ఫీట్ వేస్తే బెటరు. ఆ కాంపౌండ్ అయితే కట్టేసినాము, చూపిస్తా. మళ్ళీ అది పగలగొట్టడమా లేకపోతే దానికి తగ్గట్టుగా ఎన్ని ఫీట్లది అయితే బోరు వేయవచ్చు పగలగొట్టకుండా, అది ఆలోచిస్తుండే. ఇప్పుడు ఇంకా వాళ్ళని పిలిపించి మాట్లాడే పని అవుతుంది. ఎందుకు రాజు ఇవన్నీ? ఎందుకు రాజు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ ఉండకపోతే ఇంకెట్లా? ఎందుకు రాజు అది అయిపోయింది ఆల్మోస్ట్. అన్నీ కొన్ని మాట్లాడేసాము, కొన్నిటికి అడ్వాన్స్లు కూడా ఇచ్చి వచ్చాము. సో ఇంకొక బోర్ పని ఒకటి ఉంది. సో ఇంక అది కూడా అయిపోతే ఆల్మోస్ట్ ఏమంటారు మన పనులు అంటే ఇక్కడికి వచ్చి మనం చూసి మాట్లాడినవన్నీ అయిపోతే నెక్స్ట్ ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది. సో దేత్తడి పోచమ్మ గుడి ఇంకా ఇల్లు కంప్లీట్ అయితే ఉంటుంది. సో పాపం చెప్పాలని అంటే అమ్మతోడు రాసే పాపం చాలా సీరియస్గా చాలా అంటే చాలా ఘోరంగా కష్టపడుతుంది. బట్ చూసేటోళ్ళందరికీ ఏంటంటే పైసలు ఏమంటారు ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా వస్తాయి అనుకుంటారు, కానీ అంతంత ఏం పైసలు ఏమి రావు. ఇక వచ్చిన గాడికి పాపం ఒక్కరితే పాపం కష్టపడుతుంది ఇంట్లో. నాకే బాధ అనిపిస్తుంది. ఇక ఓకేలే, ఇంక సొంత ఇంట్లో ఇల్లు ఉండాలి కాబట్టి ఊర్లోని ఏదైతుంది. ఇంక అప్పట్లో అంటే స్టార్ట్ చేసిన ఇల్లు ఇంకా అయిపోలేదు. సో అది మొత్తానికి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏ మాటకో మాట స్ట్రాంగ్ ఉమెన్ తల్లిదండ్రుల కోసం విలేజ్లో అయితే ఒక ఇల్లు అయితే కట్టేస్తుంది. సో నీ కష్టం ఊరికే పోదు, నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా హ్యాపీగా బతకాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఈరోజు ఇల్లు ఇట్లా అంటే నెక్స్ట్ పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయంటే కేవలం అది రాజు వల్లనే, నాకు ఏది ఐడియా లేదు. సో ఇప్పటిదాకా మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఏ వీడియో పెట్టలే కదా, కానీ ఇప్పటి నుంచి వర్క్ ఎట్లా జరుగుతుంది ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా అయితే వీడియో పెడతాను. అండ్ రాజు మా ఇంటికి వచ్చిన వీడియోస్ అన్నీ నూకరాజు 1425 ఛానల్లో అయితే ఉన్నాయి. సో మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.